అమ్మ నమస్తే, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ తొలి ఏకాదశి వస్తుంది అని అంటే మనం గుళ్ళని చూస్తే కనుక నిండిపోతూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా హిందువుల్లో ఈ తొలి ఏకాదశి అనేది పెద్ద పర్వదినంగా భావిస్తూ ఉంటారు కదమ్మా. అయితే ఎందుకని ఇంత ప్రత్యేకత ఉంటుంది, అసలు చేయవలసిన విధి విధానాలు ఏంటి? ఏకాదశి అంటే ఏకాదశికి ఉండే నియమాలే ఉంటాయమ్మా. మామూలుగా అయితే ఏకాదశి ఉపవాసాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవే ఉంటాయి ఏకాదశి రోజు కూడా. ప్రత్యేకంగా పండగలకి ఏంటి అంటే తొలేకాదశి నుంచే చూడు పండగలు మొదలవుతాయి, ప్రారంభం అవుతాయి. తొలేకాదశి, గురు పూర్ణిమ, తర్వాత శ్రావణ మాసము, వరలక్ష్మి వ్రతాలు, వినాయక చవితి, ఇట్లా మనకి మొదలవుతూ ఉంటాయి. అందుకని దీన్ని తొలిగా ఆ రోజు స్వామివారు యోగ నిద్రలోకి వెళతారు కాబట్టి ఆ పండగను అనుసరించుకుని ఇది పండగల్లాగా మనం భావిస్తూ ఉంటాం. అయితే తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఎక్కువగా ఉంటూ ఉంటారు, ఎందుకని అలా అంటారమ్మా? ప్రత్యేకంగా ఉపవాసం చేయాలని ఏం లేదమ్మా. ప్రతి ఏకాదశికి కొంతమంది చేస్తూ ఉంటారు, అలా చేయడం తప్ప తొలి ఏకాదశికి ప్రత్యేకంగా ఉపవాసం ఉండాలని ఏం లేదు. అయితే ఏకాదశి పట్టు అని అంటూ ఉంటారు కదా ఉపవాసం గురించి, అది ప్రారంభించిన వాళ్ళు జీవితాంతం ఏకాదశులు పాటించాలంటారు. కొంతమంది పాటిస్తారమ్మా, కానీ ముందు ఆరోగ్యం ముఖ్యం ఉపవాసాల కన్నా. తొలి ఏకాదశి రోజున దానాలు ఎక్కువగా ఇవ్వాలి అని అంటూ ఉంటారు, దానివల్ల కోట్ల పుణ్య ఫలితం అని అంటూ ఉంటారు, ఎందుకనమ్మా అలా? ఎప్పుడూ దానం పుణ్యమేనమ్మా. ఇలాంటి పండగలను పురస్కరించుకునైనా చేస్తే మహాపుణ్యం. ఎందుకంటే మనది ఏదైనా ఇవ్వాలి అంటే మనకి బాధ, కొన్ని మనదాది కాదు, భగవంతుడు ఇచ్చింది. మళ్ళీ ఆ భగవత్ స్వరూపుడైనటువంటి నారాయణుడికి ఇవ్వడమే కోటి పుణ్యాల ఫలము. ఖచ్చితంగా దానం చేయండి. ధన రూపేణ అది ఇది ఏం కదా, అన్నీ ఇవ్వచ్చు, మీకు ఏది తోస్తుంది ఇవ్వండి. ధాన్యం ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, వెండి ఇవ్వచ్చు, మీకు స్తోమత ఉంటే ఏదైనా ఇవ్వచ్చు, భూమి ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా కోటి పుణ్యాల ఫలాన్ని ఇస్తుంది తొలి ఏకాదశి రోజు దానం. అలా కాదమ్మా, అంటే సామాన్యులకి ఒక దానం చెయ్యాలి అంటే ప్రత్యేకంగా ఇంకా ఉండే బాధలు మీకు తెలిసిందే, ఫైనాన్షియల్ గా కానీ, లేకపోతే రిలేషన్షిప్స్ లో కానీ, ఆస్తులు కానీ, ఇంకా ఇలాంటివే ఉంటూ ఉంటాయి, కెరియర్ కానీ. సో అందరికీ కలిపి ఒకటి ఏదన్నా ఇది ఇస్తే చాలా మంచిది అని. బ్రాహ్మడికి ముందు స్వయం పాకము, వస్త్రాలు, దక్షిణ మంచిగా ఇవ్వండి. ఎందుకంటే ఈవేళ రేపు ఒక 1000 రూపాయలు ఇవ్వలేని స్థితిలో ఎవరు ఉండట్లేదు, అవునా కదా? మరి 100 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు పెట్టకుండా ఒక భోజనం స్వయం పాకం ఇచ్చారంటే ఆ రోజు ఆ ఇంటిల్లిపాతికి భోజనం సరిపోయేలా ఇవ్వండి. అది లేదా ఏదైనా ఉంటాయి కదమ్మా, ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథ నిర్ణయాలు, బియ్యము, పప్పు, ఉప్పులు. ఎందుకంటే అన్నం తింటే తినలేని వాళ్ళకి, లేని వాళ్ళకి ఏదో ఒక సహాయం. తర్వాత వస్త్రాలు, దుప్పట్లు, ఇప్పుడు వానాకాలం గొడుగులు చాలా విశేషం. ఇట్లా దానం ఇవ్వచ్చు. నేను చెప్తున్నాను కదమ్మా, మీ స్తోమతని బట్టి, మీ వీలుని బట్టి మీరు ఎంత చేయగలిగితే అంత తప్పకుండా చేయొచ్చు. అయితే అమ్మ ఇక్కడ తొలి ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటమ్మా? తొలి ఏకాదశి అంటే స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి కాలం. దాన్ని వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. స్వామివారిని 300 కోట్ల మంది దేవతలు ఉత్తరద్వార దర్శనం చూస్తారు కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశి. ఆ రోజు స్వామివారి యోగ నిద్ర నుంచి మేల్కొంటారు, అది ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. ఇది ఏమో తొలి ఏకాదశి, స్వామివారి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి ఏకాదశి. అయితే అమ్మ ఈ ఏకాదశి రోజున విష్ణువు నిద్రిస్తారు అని అన్నారు కదా, మరి ఆయన నిద్రపోతే ప్రపంచం సంగతి ఏంటి మరి? అమ్మ ఇక్కడ నిద్ర అంటే మనలాగా కడుపు నిండా తినేసి మత్తొచ్చి నిద్రపోయే నిద్ర కాదు ఆయనది. ఆయనది యోగ నిద్ర. ధ్యానంలో ఉంటారు, ధ్యానంలో అన్ని చూస్తూ ఉంటారు ఆయన. అక్కడి నుంచి స్థితికారకుడై స్థితి చేస్తూ ఉంటాడు తప్ప నిద్రపోరు. నిద్ర, యోగ నిద్ర మనం గ్రహించాల్సింది యోగ నిద్ర. అది అంటే ఆయన తపస్సులో, ధ్యానంలో ఉన్నారు. ఆ ధ్యానంలోంచే సృష్టినంతా చూస్తూ ఉంటారు. అది